ఓకే. మీకు బేసిక్‌గా స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉన్న లింక్స్ ఆల్రెడీ తెలుసు. ఒక ఫిక్స్డ్ లింక్ ఉంటది. అలాగే ఒక క్రాంక్ ఉంటది. క్రాంక్ అంటే ఏంటంటే కంప్లీట్ రివల్యూషన్ చేసేదాన్ని మనం క్రాంక్ అంటాము. నెక్స్ట్ క్రాంక్ అండ్ స్లైడర్ ఉంటాయి. సో, ఆ క్రాంక్ అండ్ స్లైడర్‌ని కనెక్ట్ చేసేలాగా మనకొక కనెక్టింగ్ రాడ్ కూడా ఉంటది. సో, ఇక్కడ స్మాల్ ఎల్‌ని రిప్రజెంట్ చేసాం కదా! ఇదేమో కనెక్టింగ్ రాడ్. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పిస్టన్ ఆర్ స్లైడర్ ఉంది కదా! ఈ ఈ రెక్టాంగులర్ బ్లాక్. సో, ఈ బ్లాక్ యొక్క వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ వాల్యూస్ అనేవి కనుక్కోవాలి మనం. సో, ఎందుకంటే మనం డైనమిక్ అనాలిసిస్ అన్నాం కదా! సో, ఖచ్చితంగా ఇనర్షియా ఫోర్సెస్‌ని కాలిక్యులేట్ చేయాలి అంటే సో, వీ నీడ్ టు ఫైండ్ ఔట్ ద యాక్సెలరేషన్ ఆఫ్ దట్ పిస్టన్. సో, ఇక్కడ ఓఏ అనేది క్రాంక్. సో, ఓఏ అనేది క్రాంక్. నెక్స్ట్ ఇదేమో క్రాంక్ కనెక్ట్ అయ్యి ఉన్నది కనెక్టింగ్ రాడ్. సో, కనెక్టింగ్ రాడ్ చివర్లో ఒక స్లైడర్ అనేది ఉంటుంది. సో, క్రాంక్ యొక్క లెంత్ స్మాల్ ఆర్ తీసుకున్నాము. అలాగే కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ స్మాల్ ఎల్ తీసుకున్నాము. సో, అలాగే మనకి క్రాంక్ అనేది ఇనీషియల్‌గా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ ఇన్నర్ డెడ్ సెంటర్. సో, ఇన్నర్ డెడ్ సెంటర్ అంటే, అంటే ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌లో మనకి బాటమ్ పొజిషన్‌లో ఉన్నది. అంటే పిస్టన్ ఒక బాటమ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు. సో, ఇనీషియల్ పొజిషన్ ఆర్ ఇన్నర్ డెడ్ సెంటర్. సో ఇనీషియల్‌గా మనకి స్లైడర్ క్రాంక్ మెకానిజం ఈ కాన్ఫిగరేషన్‌లో ఉంది. సో ఎప్పుడైతే మనకి సమ్ థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుందో, సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిగరేషన్. సో ఇది ఎల్, ఇది ఆర్. సో సపోజ్ ఇనీషియల్‌గా స్లైడర్ అనేది బి అనే పొజిషన్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ రొటేటింగ్ సమ్ క్రాంక్ రొటేట్స్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా డిగ్రీస్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ద స్లైడర్ విల్ మూవ్ టువర్డ్స్ రైట్. సో టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కనెక్టింగ్ రాడ్ మనకి ఈ ఫిక్స్డ్ లింక్ తో చేసే యాంగిల్ ఎంత తీసుకుంటున్నాం అంటే స్మాల్ బీటా అని తీసుకుంటున్నాం. సో టీటా యాంగిల్ క్రాంక్ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యేసరికి కనెక్టింగ్ రాడ్ అనేది మనకి ఫిక్స్డ్ లింక్ తోటి బీటా డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కుంటే నెక్స్ట్ అక్కడ నుంచి ఆ డిస్ప్లేస్మెంట్ డెరివేటివ్ చేసి మనం వెలాసిటీ ఆఫ్ దట్ పిస్టన్ మనం కనుక్కోవచ్చు. సో దానికోసం ఏం చేసామంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ 2 కాన్ఫిగరేషన్స్ నుంచి మనం కనుక్కోవచ్చు. సో సపోజ్ ఇనీషియల్గా సమ్ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ ఆర్ ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు క్రాంక్ అనేది సో మనకి ఇనీషియల్గా సమ్ ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర మనకి స్లైడర్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ సో అది ఏమవుతుందంటే సో సెకండ్ పొజిషన్కి రీచ్ అవుతుంది. సో ఈ సెకండ్ పొజిషన్కి రీచ్ అవుతుంది ఎప్పుడైతే టీటా డిగ్రీస్ రొటేట్ అయింది క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్రాంక్ అనేది ఓఏ లింక్. సో మనకి ఇంత డిస్ప్లేస్ అవుతుంది క్రాంక్ అనేది, సారీ స్లైడర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బి నుంచి బి1 వరకు స్లైడర్ మూవ్ అవుతుంది కదా. సో దిస్ ఎక్స్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఆర్ స్లైడర్. సో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనం అక్కడ నుంచి వెలాసిటీ వాల్యూ కనుక్కోవచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో దీనికోసం మనం ఒక 2 రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ తీసుకుంటాము. సో ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇక్కడ బి అనే పాయింట్ ఇనీషియల్ గా ఉంది. సో ఇక్కడ ఓ అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో బి నుంచి ఓ కొన్న డిస్టెన్స్, సో బిఓ ఈ డిస్టెన్స్ లోంచి మనం బి1 నుంచి ఓ కొన్న డిస్టెన్స్ తీసేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వెన్ అవర్ క్రాంక్ రొటేట్స్ an angle of theta degrees in the clockwise direction. సో అంటే ఇంత ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. సో దానికోసం ఈ బీఓ లెంత్ లోంచి బి1ఓ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు బీఓ వాల్యూ అనేది సో మనకి ఇనీషియల్ కాన్ఫిగరేషన్ నుంచి బీఓ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎన్
L+R అని ఇనీషియల్గా మనకి బీఓ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి B1O వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఎల్ కాస్ బీటా. B1O అంటే ఎల్ కాస్ బీటా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఐ మీన్ ఈ లెంత్ కావాలి కదా, ఈ లెంత్ ఎంత వచ్చిందంటే ఎల్ కాస్ బీటా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో ఆర్ కాస్ టీటా అవుతుంది. సో ఈ రెండిటిని సమ్ చేస్తే మనకి ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో ఇది నిన్న డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక రేషియో అనేది డిఫైన్ చేసుకుంటున్నాము, వేర్ ద రేషియో ఈజ్ స్మాల్ ఎన్. సో స్మాల్ ఎన్ అనేది మనకి రేషియో. సో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్/ఆర్, సో విచ్ ఈజ్ కనెక్టింగ్ రాడ్ లెంత్ బై క్రాంక్ లెంత్. సో కనెక్టింగ్ రాడ్ లెంత్ స్మాల్ ఎల్ అండ్ క్రాంక్ లెంత్ స్మాల్ ఆర్. సో దీని రేషియోని మనం స్మాల్ ఎన్ కింద డిఫైన్ చేసాం. అక్కడ నుంచి ఈ రేషియోని డిఫైన్ చేసాం కదా, సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ రాడ్ లెంత్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్. సో ఎన్ ఇంటూ ఆర్ అవుతుంది. సో అక్కడ నుంచి ఎల్ ప్లేస్లో మనం ఈ పైన ఉన్న ఎక్స్ప్రెషన్లో, సో మనం ఎల్ ప్లేస్లో మనం ఎన్ఆర్ రీప్లేస్ చేసాం. సో ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ బీటా. ఇక్కడలో ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఎల్ ప్లేస్లో ఎన్ఆర్ రీప్లేస్ చేసాము, అలాగే ఇక్కడ ఎల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎన్ఆర్ రీప్లేస్ చేసాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ బీటా అండ్ టీటా. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ అనేది, సో మనకి ఇక్కడ ఒక బీటా ఉంది, అలాగే ఇక్కడ ఒక టీటా ఉంది. సో ఇప్పుడు సమ్ ఫంక్షన్ ఆఫ్ బీటా కామా టీటాలో ఉంది. సో ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా. సో టీటా ఫంక్షన్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి జస్ట్ ఒక టీటా యాంగిల్ అనేది మనకి ఇన్పుట్ ఇస్తే, సో నాకు వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ ఎంత ఉంటుందో నేను కనుక్కోగలగాలి. సో అందుకోసం మనం ఈ బీటా టర్మ్ని ఎలిమినేట్ చేస్తాం. దానికోసం సేమ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే తీసుకుంటాము. సో వేర్ అక్కడ నుంచి తీసుకుని మనం నిన్న చేసింది ఏంటంటే some cos beta is equal to 1 minus root over r square sin square theta by l square వచ్చింది. సో దాన్ని అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో మనకి x is equal to nr plus r minus nr cos beta plus r cos theta వచ్చింది. సో ఇక్కడ నుంచి కాస్ బీటా అంటే ఎంత వచ్చింది, కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వన్ మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై ఎల్ స్క్వేర్ వచ్చింది. సో దీన్ని ఇంకా ఐ మీన్ కన్వర్ట్ చేస్తాము. సో మనకి ఆల్రెడీ ఎన్ ఈజ్ ఎల్/ఆర్ అనే రేషియో తెలుసు కదా. సో మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్/ఆర్ ఈ రేషియో ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ నుంచి కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో అక్కడ నుంచి మనకి ఈ ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, సో ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కదా. సో ఎల్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లేస్లో వీ విల్ రైట్ ఎన్ స్క్వేర్ వాల్యూ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం కాస్ బీటాని ఏం రాయొచ్చు అంటే, సో ఎల్సిఎం మనం కనుక్కుంటే, సో 1/n రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో డినామినేటర్లో ఎన్ స్క్వేర్ ఉంది కదా, సో రూట్లో నుంచి బయటకు వస్తే 1/n వస్తుంది, రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో మనకి ఏదైతే ఫార్ములాలో కాస్ బీటా వాల్యూ ఉందో వీ విల్ రీప్లేస్ దట్ కాస్ బీటా వాల్యూ విత్ 1 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఎలా రాసామంటే, సో ఫస్ట్
ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ చూడండి. సో ఈ అన్ని టర్మ్స్లో కూడా ఆర్ కామన్గా ఉంది. సో ఎన్ఆర్ ప్లస్ ఆర్, నెక్స్ట్ ఎన్ఆర్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో ఆర్ని కామన్ తీస్తున్నాము. సో ఎన్ ప్లస్ వన్ వస్తుంది ఫస్ట్ దాంట్లో. సో ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎన్ కాస్ బీటా ప్లస్ కాస్ టీటా వస్తుంది. సో మనకి కాస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎన్ ఇంటూ కాస్ బీటా ప్లేస్లో 1/n రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సో మైనస్ కాస్ టీటా. ఇక్కడ నుంచి మనం రీఅరేంజ్ చేసి రాస్తాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ ఒకటి, నెక్స్ట్ ప్లస్ వన్ మైనస్ ఎన్ ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ టీటా. సో ఇప్పుడు రీఅరేంజ్ చేద్దాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x is equal to r into 1 minus cos theta plus n minus root over n square minus sin square theta. సో ఇప్పుడు చూడండి, x అనేది ఫంక్షన్ ఆఫ్ టీటాలో ఉంది. అంటే మనం ఒక పర్టికులర్ టీటా యాంగిల్ చెప్తే, అంటే సపోజ్ క్రాంక్ అనేది ఎంత యాంగిల్ రొటేట్ అయిందో నేను చెప్తే, సో యూ కెన్ డైరెక్ట్లీ డిటర్మైన్ దిస్ వాల్యూ ఆఫ్ ద piston, that is displacement of the piston. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో వన్స్ మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వచ్చింది అంటే, సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని అజంప్షన్స్, ఒకవేళ కొన్ని కేసెస్లో మేబీ కనెక్టింగ్ రాడ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు క్రాంక్ అయితే, సో ఇఫ్ connecting rod is very large, if connecting rod is very large compared to n square, compared to crank length. సో క్రాంక్ లెంత్ తో కంపేర్ చేస్తే కనెక్టింగ్ రాడ్ లెంత్ చాలా ఎక్కువ అంటున్నారు. సో అలాంటి కేసులో n ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ కదా, సో ఎల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు ఆర్ వాల్యూ. సో అంటే ఇండైరెక్ట్ గా ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఎన్ స్క్వేర్ ఈజ్ వెరీ లార్జ్, విల్ బి లార్జ్ కంపేర్ టు. సో ఇక్కడ ఈ టర్మ్ చూడండి, ఈ రూట్లో ఉన్న టర్మ్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటాకి మ్యాక్సిమం వాల్యూ అంటే మనకి మ్యాక్సిమం 1 ఉంటుంది అంతే కదా. సైన్ స్క్వేర్ టీటాకి మ్యాక్సిమం వాల్యూ 1. సో ఎన్ స్క్వేర్ విల్ బి లార్జ్ కంపేర్ టు సైన్ స్క్వేర్ టీటా. సో మనం సైన్ స్క్వేర్ టీటా వాల్యూతో కంపేర్ చేస్తే ఎన్ స్క్వేర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో అప్పుడు యూజువల్గా ఎన్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ అనేది 1 కాబట్టి, సో నేను ఆ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటాని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను కంపేర్ టు ఎన్ స్క్వేర్. సో మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే మీరు ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. సో మీకు క్యాలిక్యులేషన్ పర్పస్ ఒకవేళ కష్టం అవుతుందంటే అప్రాక్సిమేట్గా కనుక్కోవచ్చు. So n square will be large compared to sin square theta.
चाहिए सर. సో ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటాని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ కింద రీప్లేస్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ రూట్ ఓవర్ ఇక్కడ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, దాన్ని ఎన్ స్క్వేర్తో రీప్లేస్ చేస్తాను. సో అక్కడ నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇది ఎన్ మైనస్ రూట్ ఎన్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎన్నే వస్తుంది, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో సబ్ట్రాక్ట్ అయితే 0 అయిపోతాయి. So this is the displacement of the piston from inner dead center to outer dead center whenever crank is rotating. So ఇది ఫార్ములా. సో ఒకసారి 2 minutes అమ్మా. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ని మనం ఇప్పుడు డెరివేటివ్ చేద్దాము. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్. సో వెలాసిటీ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాము. సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ ఈజ్ కెన్ బి, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ నుంచి వస్తుంది కదా, ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇది వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్. సో ఇప్పుడు సారీ, ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో v ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేటివ్ చేస్తాము. కాకపోతే మీరు సో ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ థీటాలో ఉంది కాబట్టి సో మనం ఇక్కడ ఒక సో డిఎక్స్ బై డిటీని ఎలా రాస్తున్నాం అంటే డిఎక్స్ బై డిటీటా ఇంటూ డిటీటా బై డిటీ. సో మీకు డి థీటా అంటే ఏంటో తెలుసు, థీటా ఈజ్ నథింగ్ బట్ క్రాంక్ రొటేషన్. క్రాంక్ రొటేషన్ ఈజ్ థీటా, క్రాంక్ రొటేషన్ యాంగిల్. సో దీన్ని మీరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు టైం అంటే దిస్ ఈజ్ యువర్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్ ఇది. సో ఇప్పుడు డిఎక్స్ బై, సో ఇప్పుడు డిటీటా బై డిటీ అంటే ఏమవుతుంది, ఒమేగా అవుతుంది. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ క్రాంక్ యొక్క ఒమేగా. సో ఒమేగా ఇంటూ డిఎక్స్ బై డిటీటీ డిటీటా. సో డిఎక్స్ బై డిటీటా వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీటా ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీటా ఇంటూ డిటీటా బై డిటీ. సో ఇక్కడ ఒమేగా ఇంటూ డిఎక్స్ బై డిటీటా వచ్చింది. సో అక్కడ నుంచి ఒమేగా డి బై డిటీటా ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మీకు ఫస్ట్ ఒమేగా డి బై డిటీటా, సో ఫస్ట్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా ప్లస్ ఎన్ మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా.
సో ఆ టర్మ్స్కి మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో ఆర్ అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా, సో ఎందుకంటే క్రాంక్ లెంత్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో మనం విత్ రెస్పెక్ట్ టు టీటా డెరివేటివ్ చేస్తున్నాము. సో యువర్ differentiating you r with respect to theta gives a value of 0. సో ఇక్కడ నుంచి ఒమేగా ఇంటూ డి బై డిటీటా అంటే ఇక్కడ సో ఆర్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. 0 మైనస్ ఆర్ కాస్ టీటా. సో ఆర్ కాన్స్టెంట్ వాల్యూ, సో కాస్ టీటాకి డిఫరెన్షియేట్ అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా వస్తుంది. సో నెక్స్ట్ ప్లస్ ఎన్. సో ఎన్కి ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఇట్ ఈస్ ఆల్సో ఏ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. మైనస్ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే సో ఎన్ స్క్వేర్ మైనస్ అంటే ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా పవర్ 1/2 అన్నట్టు. సో అప్పుడు మీకు మైనస్ 1/2 ఇంటూ రూట్ ఎక్స్ వస్తుంది, అంతే కదా. సో దాని డిఫరెన్షియేషన్ సో డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ పవర్ 1/2 ఉంది. సో 1/2 ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా పవర్ 1/2 మైనస్ 1 ఇంటూ ఈ లోపల ఉన్నదాన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. సంథింగ్ దీన్ని ఏదో సమ్ యూ అనుకుంటున్నాం కదా, సో ఈ లోపల ఉన్నదాన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ ఈ సైన్ స్క్వేర్ టీటాకి డిఫరెన్షియేషన్ అంటే ఏమవుతుంది, మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. ఏం లేదు, జస్ట్ ఈ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటాని డిఫరెన్షియేట్ చేసాం అంతే విత్ రెస్పెక్ట్ టు టీటా. సో మనకి ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ వాల్యూ ఎంత వస్తుందంటే ఒమేగా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఆర్ సైన్ టీటా ప్లస్ ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది ఇంటూ మైనస్ సమ్ ప్లస్, సో 1/2 ఇక్కడ చూడండి 2 సైన్ టీటా కాస్ టీటా. 2 సైన్ టీటా కాస్ టీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ 2 టీటా రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒకటి మిస్ చేసాము. మైనస్ సైన్ టీటా. ఓకే, యాక్చువల్గా ఆర్ మొత్తానికి ఇది కామన్ కదా. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో ఆర్ మొత్తం అన్ని సో ఈ ఆర్ మొత్తం అన్ని టర్మ్స్ కి కామన్ తీసాం మనం. సో అది ఈ అంటే ఆర్ అనేది ఈ ఆర్ ఇంటూ ఎన్ అలాగే మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో వాటిని కూడా మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఆర్ ఉంటుంది, సో ఇక్కడ ఆర్ఎన్, ఇక్కడ ఆర్, సో అన్నిటికీ ఉంది ఆర్. సో ఇక్కడ ఆర్ వస్తుంది.
ఇక్కడ నుంచి అబవ్ ఫార్ములా నుంచి మనం ఈ రెండు టర్మ్స్ లో చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడేమో ఆర్ ఉంది. సో ఈ రెండిట్ల నుంచి ఆర్ కామన్ తీస్తాం. ఈ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా. సో ఫస్ట్ దాంట్లో సైన్ థీటా ఉంటుంది. నెక్స్ట్ సో సైన్ 2 థీటా డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. So this is the velocity of the piston whenever crank rotates an angle of theta degrees. సో ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో మీరు ఒకవేళ మనం పైన తీసుకున్న అజంప్షన్ ఇక్కడ కూడా తీసుకుంటే, ఇఫ్ యువర్ ఎన్ స్క్వేర్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు సైన్ స్క్వేర్ థీటా అని అనుకుంటే, if n square is large compared to sin square theta, so compared to n square, sorry, sin square theta తో కంపేర్ చేస్తే n square వాల్యూ ఎక్కువ వచ్చిందంటే, సో స్క్వేర్ మైనస్ sin square theta is approximately equal to n square. సో అక్కడ నుంచి మనం రూట్ ఓవర్ n square మైనస్ sin square theta ని, అంటే root over n square minus sin square theta is approximately equal to root over n square, which is equal to n. సో n square minus sin square theta ప్లేస్ లో మనం n రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, మనకి అప్రాక్సిమేట్ గా మనం ఇప్పుడు వెలాసిటీ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే, ఎందుకంటే మనకి కనెక్టింగ్ రాడ్ లెంత్ అనేది కంపేర్ టు క్రాంక్ లెంత్ ఎక్కువ అయినప్పుడు, సో ఎన్ స్క్వేర్ అనేది కంపేరిటివ్గా సైన్ స్క్వేర్ థీటాతో కంపేర్ చేస్తే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అక్కడ నుంచి వి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా ఇంటూ సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా డివైడెడ్ బై 2n. సో ఇది వెలాసిటీ, అప్రాక్సిమేట్ వెలాసిటీ వాల్యూ, approximate velocity of that piston. So velocity of that piston. So velocity of the piston. So once మనం velocity value కనుక్కున్నామంటే we can easily find out the acceleration value. సో మనం acceleration value ఎందుకు అనుకుంటున్నాం అంటే, మనం inertia force value అనేది అనుకోవాలి కాబట్టి మనం acceleration అనేది అనుకోవాలి. ఇనర్షియా ఫోర్స్ లో యాక్సిలరేషన్ వాల్యూ కావాలి కాబట్టి మనం యాక్సిలరేషన్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్. సో మనకి యాక్సిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్ టు డివి బై డిటి. సో డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని ఎలా రాస్తాం, వి అనేది ఫంక్షన్ ఆఫ్ టీటాలో ఉంది కాబట్టి డివి బై డిటీటా ప్లస్ డిటీటా బై డిటి. సో మనకి డిటీటా బై డిటి అంటే ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఒమేగా ఆఫ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో టీటా అనేది క్రాంక్ యొక్క రొటేషన్ కదా, సో డిటీటా బై డిటి అంటే క్రాంక్ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది అది. సో ఒమేగా ఆఫ్ ద క్రాంక్ ఇంటూ డివి బై డిటీటా. సో ఇక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్. సో వెలాసిటీ ఆఫ్ ద పిస్టన్ మనకి ఒక ఫంక్షన్ ఆఫ్ టీటాలో, ఐ మీన్ ఒక ఫార్ములా వచ్చింది కదా, ఆ ఫార్ములాని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తాము. సో v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా సైన్ టీటా ప్లస్ సైన్ 2 టీటా బై n, సారీ 2n పైనతో రాసాం. ఓకే, కరెక్ట్ రాసాను. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా సైన్ టీటా ప్లస్ సైన్ 2 టీటా బై 2n. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుంటున్నాను నేను, ఎందుకంటే మనం యాక్చువల్గా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా సైన్ టీటా ప్లస్ సైన్ 2 టీటా బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే మీరు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో నాకు అప్రాక్సిమేట్ వాల్యూ అనేది కూడా గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి, సో మనం అప్రాక్సిమేట్గా యాక్సిలరేషన్ వాల్యూ అనేది కనుక్కుంటున్నాం. సో
acceleration is equal to omega of the crank. So omega, so d by d theta. So v place లో ఏంటి r omega sin theta plus r omega sin 2 theta by 2n. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ, సో ఫస్ట్ దాంట్లో సైన్ థీటా టర్మ్ ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సో ఆర్ ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా ఇంటూ సో కాస్ థీటా. సో డి బై థీటా ఆఫ్ సైన్ థీటా అంటే వస్తుంది కాస్ థీటా వస్తుంది. సో నెక్స్ట్ ప్లస్ ఆర్ ఇంటూ ఒమేగా, సో 1/2n ఇది కామన్, ఐ మీన్ కాన్స్టెంట్ వాల్యూ. సైన్ టూ థీటాకి డిఫరెన్షియేట్ ఏమవుతుంది కాస్ 2 థీటా, 2 కాస్ 2 థీటా వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా ప్లస్ ఆర్ ఒమేగా స్క్వేర్ బై 2n ఇంటూ 2 కాస్ 2 థీటా. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో మనం ఆర్ ఒమేగా స్క్వేర్ కామన్ తీయచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్. ఇప్పుడు యాక్సిలరేషన్ వాల్యూ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ 2 థీటా బై ఎన్, ఇది ఫార్ములా అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్. సో క్రాంక్ యాంగిల్ తోటి మనం యాక్సిలరేషన్ వాల్యూ అనేది అనుకోవచ్చు. యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ క్రాంక్, సపోజ్ this is the acceleration of the piston. సో ఇప్పుడు టీటా అంటే ఇప్పుడు సపోజ్ ద క్రాంక్ రొటేట్స్ 0 degrees. Suppose crank rotates 0 degrees. 0 degrees అంటే టీటా అనేది 0 degrees. దట్ ఈస్ పిస్టన్ ఈజ్ అట్ ఇన్నర్ డెడ్ సెంటర్. ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర మనకి పిస్టన్ అంటే లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ దగ్గర ఉంది, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మనకి పిస్టన్ ఉంది. అంటే క్రాంక్ ఇంకా సమ్ టీటా ఇంకా రొటేట్ అవ్వలేదు. సమ్ ఇనిషియల్గా టీటా 0 degrees ఉంది. సో టీటా 0 degrees దగ్గర మనకి యాక్సిలరేషన్ వాల్యూ ఎంత అవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 0 అంటే 1 ప్లస్ కాస్ 0 అంటే 1 ప్లస్ 1/n వస్తుంది. అట్ ఇన్నర్ డెడ్ సెంటర్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ ఆర్ స్లైడర్ ఎంత అంటే ఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1/n. సో నెక్స్ట్ అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర. సో అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర అంటే క్రాంక్ అనేది, సో యాక్చువల్గా ఐ మీన్ క్రాంక్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది. సో ఇది మళ్ళీ రొటేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి. అవుటర్ డెడ్ సెంటర్ అంటే ఇది 180 degrees. సపోజ్ క్రాంక్ రొటేట్స్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees అనేది రొటేట్ అయితే క్రాంక్ అంటే యువర్ పిస్టన్ ఈజ్ అట్ అవుటర్ డెడ్ సెంటర్. పిస్టన్ ఈజ్ అట్ అవుటర్ డెడ్ సెంటర్. సో అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర మనకి పిస్టన్ అనేది ఉంది. సో అప్పుడు కరస్పాండింగ్గా ఉన్న యాక్సిలరేషన్ కావాలి అంటే సో మనం టీటా అనేది ఎంత అవుతుంది ఇక్కడ 180 degrees అవుతుంది కదా. సో
యాక్సిలరేషన్ ఆర్ ఒమేగా స్క్వేర్. సో కాస్ 180 ప్లస్ కాస్ 2 ఇంటూ 180 బై ఎన్. సో కాస్ 180 అంటే మనకి -1 వస్తుంది. యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్. కాస్ 180 అంటే -1 ప్లస్ కాస్ 360 అంటే +1. So this is the acceleration of the piston at the inner dead center, and this is the acceleration of the piston at outer dead center. ఇది ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర యాక్సిలరేషన్, అండ్ ఇది అవుటర్ డెడ్ సెంటర్ దగ్గర యాక్సిలరేషన్. ఓకే, కొంచెం పోర్షన్ ఉంది, జస్ట్ ఒక పేజ్లో అయిపోతుంది ఇది. సో నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ది రాడ్. యాంగులర్ వెలాసిటీ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. సో మీకు ఇది డయాగ్రామ్ కదా, సో మనకి ఇక్కడ సో ఈ కనెక్టింగ్ రాడ్ ఎంత యాంగిల్ చేస్తుందంటే బీటా, ఈ క్రాంక్ అనేది ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందంటే టీటా చేస్తుంది. ఇదేమో క్రాంక్ లెంత్, ఇదేమో కనెక్టింగ్ రాడ్ లెంత్, ఇదేమో పిస్టన్. సో ఇప్పుడు టీటా అనేది క్రాంక్ యొక్క యాంగిల్. టీటా రిప్రజెంట్స్ ద క్రాంక్ రొటేషన్. ఇది ఓఏ అనేది మన క్రాంక్. సో ఇది ఎంత రొటేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయింది. సో క్రాంక్ రొటేషన్, టీటా రిప్రజెంట్స్ క్రాంక్ రొటేషన్. సో బీటా, సో బీటా రిప్రజెంట్స్ అవర్ connecting rod rotation or connecting rod angle with respect to the fixed link. సో ఫిక్స్డ్ లింక్ తోటి కనెక్టింగ్ రాడ్ అనేది బీటా డిగ్రీస్ అనేది చేస్తుంది. సో మీరు ఇప్పుడు dθ బై dt అంటే ఏంటది, ఈ టీటా అనేది క్రాంక్ రొటేషన్. సో మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ యువర్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్రాంక్. సో నెక్స్ట్ dβ బై dt అంటే ఏమవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. సో మనం dβ బై dt వాల్యూ కనుక్కోవాలి. దానికోసం మనం ఒక అంటే టీటాని బీటాని రిలేట్ చేసే ఒక రిలేషన్ మనకు కావాలి. సో టీటాని బీటాని రిలేట్ చేయాలి. సో అది దానికోసం సంథింగ్ ఇక్కడ నుంచి ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాము. సో ఈ లెంత్ చూడండి, ఈ సో ఈ బ్లాక్ కలర్ లెంత్ ఉంది కదా, ఇది రెండు ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కామన్ లెంత్ అది. సో సపోజ్ దాన్ని y అనుకోండి, అది ఈ బీటాకి ఇది ఆపోజిట్గా ఉంది కదా. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎల్ సైన్ బీటా అవుతుంది, ఎందుకంటే ఎల్ అనేది హైపోటెనస్. సిమిలర్గా ఈ y వాల్యూ కావాలి అంటే ఈ టీటాకి ఇది ఆపోజిట్గా ఉంది. సో ఇక్కడ హైపోటెనస్ ఏంటి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో r. సో r సైన్ టీటా వస్తుంది. సో ఇండైరెక్ట్గా మనం బీటాకి టీటాకి ఒక రిలేషన్ తీసుకొచ్చి మనం ఆ ఎక్స్ప్రెషన్ డెరివేటివ్ చేస్తే మనకి dβ బై dt వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు
ఓకే. సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఆర్ సైన్ టీటా బై ఎల్ వస్తుంది. సో సైన్ టీటా ఆర్ని డినామినేటర్లోకి రాస్తే ఎల్ బై ఆర్ వస్తుంది. సో సైన్ ఎల్ బై ఆర్ అంటే మనకి స్మాల్ ఎన్ కదా. సో ఇప్పుడు సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ సైన్ టీటా బై ఎన్ అనేది వచ్చింది. సో మనం